హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా కూర చూసేందుకు బాలేదని దాని టేస్ట్ కూడా బాగోదు అని అనుకోవద్దండి. కూర చూసేందుకు బాలేపోయినా టేస్ట్ మాత్రం అద్దిరిపోయే కర్రీస్ చాలా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇప్పుడు గోంగూరను మంచిగా కడిగేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఆ లోపు మిక్సీ జార్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని దీనిని ఉడుకుతున్న గోంగూరలోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మగ్గుతుండగా ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. కారం సరిపోకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి వేసేసుకోండి. ఎప్పుడైతే గోంగూర మంచిగా ఉడికి అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రైగా అవుతుందో అప్పుడు పప్పు గుత్తితోటి మంచిగా రుద్దేసుకొని తాలింపు పెట్టుకోవాలి. దీనిని తాలింపు పెట్టేటప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి బయట అయితే 3 నుండి 4 రోజులు, ఫ్రిడ్జ్లో అయితే 10 రోజుల పైగానే నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.